నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో విద్య. ఈ విద్యా సంవత్సరం నుంచే కొత్త ఆశ్రమ బళ్ల ప్రారంభానికి సీఎం ఆదేశం. ఇంకుడు గుంతలు లేకుంటే కొత్త భవనాలకు అనుమతులు లేవు. ప్రజలంతా నీటిని పొదుపుగా వాడుకోవాలని కేటీఆర్ సూచన. ఊరు వాడ మహోద్యమంలా ఇంకుడు గుంతల తవ్వకం. జల సంరక్షణ సమిష్టి బాధ్యతంటూ కదిలిన సబ్బండ వర్ణాలు. రేపటి పాలిసెట్ పరీక్ష నిర్వహణ యథాతథం. సహకరిస్తామని ప్రైవేటు విద్యా సంస్థల ప్రకటన. చిన్నజీయర్ స్వామి సమక్షంలో రేపు యాదాద్రి బాలాలయ ప్రతిష్టాపన. రేపటి నుంచి స్వయంభూ ఆలయంలో దర్శనాలు నిలిపివేత. ఒంటిమిట్టలో కన్నుల పండుగగా ఎదుర్కోలు ఉత్సవం. కోదండరాముని కళ్యాణోత్సవానికి తరలివచ్చిన భక్తజనం. పప్పు ధరలపై కేంద్రం ముందు జాగ్రత్త చర్యలు. అక్రమంగా నిల్వ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు ఆదేశం. ఉత్తరాఖండ్ శాసనసభ రద్దుపై రాష్ట్రపతి నిర్ణయం సబబేనా? న్యాయ సమీక్ష జరగాల్సిన అవసరం ఉందని హైకోర్టు వ్యాఖ్య.